హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ చందన్ అండ్ వెల్కమ్ టు చందన్ లాజిక్స్. మన తెలుగు రాష్ట్రాల్లో గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్ అందరికీ ఒక గుడ్ న్యూస్ అనమాట. అదేమిటంటే మన చందన్ లాజిక్స్ యాప్లో అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. దీంట్లో మనం బ్యాంక్ ఎగ్జామ్కి సంబంధించి, ఎస్ఎస్సి ఎగ్జామ్ సంబంధించి, పోలీస్ మరియు కానిస్టేబుల్ జాబ్స్ సంబంధించి, రైల్వే ఎగ్జామినేషన్ సంబంధించి ఇలా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకుని ఆన్లైన్ క్లాస్ చెప్పడం జరుగుతుంది అనమాట. దీంట్లో మనం ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. అంటే సింపుల్గా మాట్లాడంటే రీసెంట్ ట్రెండ్కి తగ్గట్టు ఎలాంటి ప్యాటర్న్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి, వాటిని మనం పక్కన వాళ్ళకన్నా యూనిక్గా స్మార్ట్గా ఎలా సాల్వ్ చేయాలి అనే దాన్ని ఫోకస్ చేస్తూ ప్రతి సబ్జెక్ట్ని చాలా క్లియర్గా డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో మీలో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కనుక గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి చందన్ లాజిక్స్ అని మన యాప్ ఉంటుంది, మన యాప్ని డౌన్లోడ్ చేసి మీరు కావాలనుకుంటే డెమో వీడియోస్ చూడొచ్చు. లేదు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కనుక ఈ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ చెప్తారు. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు చందన్ లాజిక్స్. ఈరోజు మనం 5th డిసెంబర్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం సెషన్లో. అండ్ ఆల్సో కాన్సన్ట్రేట్ చేయండి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేవి మీకు డిస్క్రిప్టివ్ పార్ట్లో డిస్కస్ చేసిన వాటిపైననే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ని కన్సిడర్ చేస్తూ ఇక్కడ మీ క్వశ్చన్స్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. సో ట్రై టు కాన్సన్ట్రేట్ ఆన్ దోస్ క్వశ్చన్స్. అండ్ మీకు ఇక్కడ ఫస్ట్ ఈరోజు ఏంటంటే యాక్చువల్గా మనం సెషన్లో డిస్క్రిప్టివ్ డిస్కస్ చేయబోతున్నాము. సో ఆ కాన్సెప్ట్ సంబంధించి ఎండ్ ఆఫ్ అవర్ సెషన్లో ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది చేయడం జరుగుతుంది. సో మీరు డిస్క్రిప్టివ్ సెషన్ని కాన్సన్ట్రేట్గా విన్నట్లయితే ప్రాక్టీస్ క్వశ్చన్స్లో ఏవైతే ఉన్నాయో సో వాటికి మీరు ఈజీగా ఆన్సర్ చేసే కేపబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ మీకు ఇక్కడ డిస్క్రిప్టివ్ సెషన్ నుంచి అడగడం జరుగుతుంది క్వశ్చన్స్ అనేవి. అండ్ ఆల్సో మీకు బియాండ్ ద కాన్సెప్ట్ కొన్ని క్వశ్చన్స్ కూడా డిస్క్రిప్టివ్ పార్ట్లో ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ప్రాక్టీస్ క్వశ్చన్స్తో పాటు డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ గురించి కూడా ఒకసారి జస్ట్ ఒక గ్లాన్స్ వేయండి క్లాస్ అయిన తర్వాత. సో దాట్ మీకు ఇంకా ఏంటి అంటే లైక్ మోర్ స్టెబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకునే ఒక ఈజీ వే అనేది మీరు ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. అండ్ నా ఇప్పుడు మనం క్లాస్ స్టార్ట్ చేసినట్లయితే ఈవెన్ మీ కరెంట్ అఫైర్స్ యొక్క పీడిఎఫ్స్ కానీ, స్ట్రాటజీకి సంబంధించిన పీడిఎఫ్స్ కానీ ఇఫ్ యూ వాంట్ టు డౌన్లోడ్ మీరు టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వచ్చు. లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకసారి మీరు యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే వన్స్ యూ గో త్రూ ద లింక్. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ డిస్క్రిప్టివ్ సెషన్ అనేది స్టార్ట్ చేస్తున్నాము విత్ ద నేషనల్ న్యూస్. యాక్చువల్గా మనకి ఇక్కడ ఉంది కాన్సెప్ట్ ఏంటి అంటే ఇండియాకి సంబంధించిన న్యూక్లియర్ ఎనర్జీని ఫోకస్ చేస్తూ. యాక్చువల్గా న్యూక్లియర్ ఎనర్జీ లేదా క్లీన్ ఎనర్జీ అంటుంటాం, రైట్? సో ఇక్కడ ఏంటంటే ఇండియా అనేది ఒక టార్గెట్ని సెట్ చేసుకుంది. అది కూడా ఎప్పటివరకు రీచ్ అవ్వాలి అంటే బై ద ఇయర్ 2024. సో ఇక్కడ మనకి ఉన్న యాక్చువల్ టోటల్ ప్రాజెక్ట్ ఏంటి అంటే ఇండియా అనేది లైక్ రీసెంట్గా ఒక అప్రూవల్ అనేది తీసుకొచ్చింది, అంటే ఒక టార్గెట్ సెట్ చేసుకుంది. ఆ టార్గెట్ దేనికి సంబంధించింది అంటే టు బ్రింగ్ అప్ 9 న్యూక్లియర్ రియాక్టర్స్ అనేవి ఇండియాలో బై ద ఇయర్ 2024. అండ్ ఈ 9తో పాటు ఈవెన్ ఇట్ ఈస్ ఆల్సో గోయింగ్ టు బ్రింగ్ న్యూ 12 additional ones. How many? 9 plus 12 by the year 2024. సో ఇది కూడా 12ని కూడా ఎప్పుడు అప్రూవల్ ఇచ్చింది అంటే డ్యూరింగ్ ద కోవిడ్ టైమ్స్ విత్ ద కెపాసిటీ ఆఫ్ ద 9000 మెగావాట్స్. సో కెపాసిటీని కూడా కాన్సన్ట్రేట్ చేయండి. కొన్నిసార్లు కెపాసిటీకి సంబంధించి కూడా క్వశ్చన్స్ అడుగుతారు, ఇలా న్యూక్లియర్ రియాక్టర్స్ కానీ ఏవైనా హైడ్రో ఎలక్ట్రిక్ ఎనర్జీ సంబంధించింది, ఆర్ ఎల్స్ యూ కెన్ సీ లైక్ సోలార్ ఎనర్జీ, ఇలాంటి ఎనర్జీస్ లేదా లైక్ యూ కెన్ సీ క్లీన్ ఎనర్జీకి సంబంధించిన కరెంట్ అఫైర్ డిస్కస్ చేస్తున్నాము మనము అంటే మీరు కెపాసిటీ గురించి కూడా చూసుకోండి. ఎంత కెపాసిటీని సెట్ చేసుకుని టార్గెట్, అది ఏ ఇయర్లోగా రీచ్ అవ్వాలి అనేది, రైట్? సో ఇక్కడ మనకి ఉంది ఏంటంటే 9 న్యూక్లియర్ రియాక్టర్స్ని సెటప్ చేయబోతుంది బై ద ఇయర్ 2024. అండ్ ఆల్సో ఇక్కడ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ అనేది ఫస్ట్ ఇన్ నార్త్ ఇండియా అనమాట, విచ్ ఈస్ గోయింగ్ టు కమ్ అప్ 150 kilometers అవే ఫ్రమ్ ఢిల్లీ ఇన్ గోరఖ్పూర్ ఆఫ్ హర్యానా. అండ్ ఇది కూడా ఎప్పుడు ఇన్ఫార్మ్ చేసింది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే మనకి ఇన్ఫార్మ్ డ్యూరింగ్ ద రాజ్యసభ. సో అండ్ యాక్చువల్గా ఇక్కడ మీరు ఈ క్వశ్చన్ లైక్ ఈ డిస్క్రిప్టివ్ సెషన్లో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మీకు వాట్ ఈస్ మీన్ బై న్యూక్లియర్ రియాక్టర్స్ అనేది కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఒకవేళ మీకు ఇంకా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయలేకపోతున్నాము అన్న అట్లీస్ట్ మీ యొక్క నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం కోసం పర్పస్లో కూడా ఆఫ్టర్ ద సెషన్ ఒకసారి ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీరు ఆ కాన్సెప్ట్స్ గురించి వెళ్ళండి, మీ ఓన్ నోట్స్ని ప్రిపేర్ చేసుకోండి. సో అది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఆల్సో ఇక్కడ ఏంటంటే మనం ఏమన్నాము లైక్ న్యూక్లియర్ ఎనర్జీని, న్యూక్లియర్ రియాక్టర్స్ అన్నాం కదా. సో దిస్ ఈజ్ ఆల్ గోయింగ్ టు ఫోకస్ ఆన్ ద న్యూక్లియర్ ఎనర్జీ. ఎందుకోసం అంటే ఇండియాలో న్యూక్లియర్ ఎనర్జీ అనేది అంటే లైక్ వచ్చే ఇయర్స్లో దిస్ విల్ బి గోయింగ్ టు సూన్ ఎమర్జ్ యాజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ సోర్స్ ఆఫ్ ఆల్టర్నేటివ్ ఎనర్జీ లేదా క్లీన్ ఎనర్జీ.
అది కూడా ఎందుకోసం మనకి ఇంక్రీజింగ్ పవర్ డిమాండ్ అనేది ఇండియాలో ఎక్కువ అవుతుంది, రైట్? సో పవర్ డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఈవెన్ లైక్ ఆల్టర్నేటివ్ సోర్సెస్కి కూడా వెళ్ళాల్సి వస్తుంది. సో అందుకోసమే ఇక్కడ ఈవెన్ న్యూక్లియర్ ఎనర్జీ కూడా ఇంక్రీజ్ చేయడం కోసం, ఇక్కడ కెపాసిటీని ఇంకా ఇంక్రీజ్ చేయడానికి ఇండియా అనేది ఈ 9 న్యూక్లియర్ రియాక్టర్స్ని సెటప్ చేయాలి అన్న ఒక టార్గెట్తో ముందుకొచ్చింది. అది కూడా ఏ ఇయర్లోగా మనకి 2024లోగా. అండ్ ఆల్సో ఇక్కడ మనకి ఏమన్నాము, న్యూక్లియర్ ఎనర్జీ లైక్ ఆల్టర్నేటివ్ ఎనర్జీని అచీవ్ చేయడం ఒక సోర్స్గా తీసుకురావడం కోసం. అండ్ అదర్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఈ ప్యారిస్ క్లైమేట్ కమిట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో సో ఈవెన్ వాటిని కూడా రీచ్ అవ్వడం కోసమే ఈ యొక్క ప్రోగ్రామ్ని తీసుకురాబోతుంది. అండ్ యాజ్ వెల్ as ఇక్కడ మనం ఏమన్నాము, ప్యారిస్ క్లైమేట్ కమిట్మెంట్స్ అన్నాం. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో భాగంగా ఏంటి మనకి, రెడ్యూసింగ్ ద ఎమిషన్స్, రైట్? సో ఈవెన్ మనకి ఇక్కడ ఎమిషన్ ఇంటెన్సిటీ కూడా బై 3rd ఫ్రమ్ 2005 లెవెల్స్ నుండి బై 2030. అది 2024 అనేది ఈ 9 న్యూక్లియర్ రియాక్టర్స్ని సెటప్ చేయాలి. కానీ 2030 ఏంటి అంటే మనకి ఇక్కడ ఈ ప్యారిస్ క్లైమేట్ కమిట్మెంట్స్కి సంబంధించింది 2030 అనమాట. సో 2 ఇయర్స్ని డిఫరెన్షియేట్ చేసుకోండి. కానీ ప్రస్తుతం మనం కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసేది ఏంటి అంటే ఇండియా అనేది లైక్ 9 న్యూక్లియర్ రియాక్టర్స్ని సెటప్ చేయబోతుంది. ఇది ఒక మన కరెంట్ అఫైర్స్. సో ఇక్కడ మీరు న్యూక్లియర్ రియాక్టర్స్ ఎందుకోసం సెటప్ చేయబోతుందో కూడా చూసారు కదా, ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోర్స్గా కూడా ఉండడం కోసం. ఎందుకంటే పవర్ డిమాండ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇండియాలో ఇలా ఒక ఆల్టర్నేటివ్ ఎనర్జీ సోర్సెస్ని వెతుక్కోవాల్సి వస్తుంది మీకు. అందుకోసం ఇక్కడ మనకి ఇంకా అలాంటి లైక్ అప్కమింగ్ డేస్లో కూడా ఒక ఇంపార్టెంట్ రోల్ న్యూక్లియర్ ఎనర్జీ కూడా ప్లే చేస్తుంది, అంటే క్లీన్ ఎనర్జీ అనేది. సో దాట్ అందుకోసమే ఈ యొక్క ప్రాజెక్ట్తో ఇండియన్ గవర్నమెంట్ అనేది ముందుకు వచ్చింది, రైట్? నెక్స్ట్ బ్యాంకింగ్ కరెంట్ అఫైర్స్లోకి వెళ్ళినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కాన్సన్ట్రేట్ చేయాల్సిన ఏరియాస్ ఏంటి, అక్కడ మనకి ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఉన్న బ్యాంక్ ఏంటి, దాని తర్వాత దానికి సంబంధించిన కరెంట్ అఫైర్ ఏంటి. ఇక్కడ మనకున్న కరెంట్ అఫైర్ ఏంటి అంటే ఒక పర్టిక్యులర్ స్కీమ్కి సంబంధించింది. అప్పుడు ఏంటంటే మీరు ఇక్కడ బ్యాంక్కి సంబంధించిన స్టాటిక్ జీకే అండ్ యాజ్ వెల్ as స్కీమ్ అన్నాం కదా, ఆ స్కీమ్ యొక్క లైక్ టైటిల్ ఏంటి, దెన్ ఆబ్జెక్టివ్ ఏంటి, ఎవరు బెనిఫిట్ అవ్వబోతున్నారు, ఆ స్కీమ్ యొక్క ఫీచర్స్ ఏంటి, ఇస్ ఇట్ క్లియర్? సో ఇలా మీరు స్కీమ్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బికాస్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ మీకు ఇలాంటి ఏరియాస్లోనే ఐదర్ బ్యాంక్ యొక్క స్టాటిక్ జీకే, లేదు అన్నప్పుడు స్కీమ్ యొక్క లైక్ ఫీచర్స్ కానీ ఆబ్జెక్టివ్స్ కానీ, లేదన్నప్పుడు కొన్నిసార్లు ఏంటంటే రీసెంట్గా లైక్ సటన్ స్కీమ్ మహిళా మిత్ర ప్లస్ అనే ఒక స్కీమ్ని ఏ బ్యాంక్ లాంచ్ చేసింది అంటారు. అప్పుడు మీ యొక్క ఆన్సర్ ఏమవ్వాలి, ఫెడరల్ బ్యాంక్. సో లేదు అంటే లైక్ వైస్ వర్సా, ఫెడరల్ బ్యాంక్ రీసెంట్గా ఒక స్కీమ్ని ఉమెన్ కోసం లాంచ్ చేసింది, ఆ స్కీమ్ నేమ్ ఏంటి అంటారు, రైట్? సో ఇలా ఆబ్జెక్ట్ అంటే మిమ్మల్ని ఇండైరెక్ట్ వేలో అయినా వైస్ వర్సా లైక్ డైరెక్ట్ ఫార్మాట్లో అడిగినా కూడా మీరు ఆన్సర్ చేసే కెపాసిటీ ఉండాలి. అంటే మీరు ప్రస్తుతం ఇక్కడ నేను చెప్పిన కాన్సెప్ట్స్ని లైక్ అంటే ఎలాంటి ఫోకస్డ్ ఏరియాస్ని కాన్సన్ట్రేట్ చేయాలి, లైక్ యూ క్యాన్ సీ హియర్, రైట్? సో ఇప్పుడు ఫస్ట్ మనం బ్యాంక్ గురించి వెళ్ళినట్లయితే ఫెడరల్ బ్యాంక్ ఏంటి, దాని యొక్క యాక్చువల్గా టైటిల్ వచ్చేసి మనకి యువర్ పర్ఫెక్ట్ బ్యాంకింగ్ పార్ట్నర్ అనమాట. సో ఇక్కడ మనకి ఫెడరల్ బ్యాంక్ యొక్క స్టాటిక్ జీకేకి వెళ్ళినట్లయితే ఎస్టాబ్లిష్డ్ ఇయర్ అండ్ హెడ్ క్వార్టర్స్, మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఛాన్సెస్ మనకి ఆర్గనైజేషన్స్ అయినా ఇలా బ్యాంక్స్ గురించి లైక్ లేదంటే లైక్ సమ్ ఆఫ్ ద కంపెనీస్ ఇన్స్టిట్యూషన్స్ గురించి డిస్కస్ చేస్తున్నాము అంటే మీరు హెడ్ క్వార్టర్స్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్స్ గురించి చూసుకోవాలి. సో ఇక్కడ మనకి ఫెడరల్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ అయిన ఇయర్ వచ్చేసి 1931 అండ్ హెడ్ క్వార్టర్స్ ఈజ్ ఇట్ అలువా, కేరళ. అండ్ ప్రస్తుతం మనకి కరెంట్ అఫైర్లో ఉంది ఏంటి అంటే ఒక ఎక్స్క్లూజివ్ ఫీచర్ రిచ్ స్కీమ్ అనేది ఉమెన్ కోసం లాంచ్ చేసింది. అండ్ ఇప్పుడు మీరు చూసుకోవాల్సింది ఇదేంటంటే ప్రైవేట్ సెక్టర్ లెండర్ అనేది మనకి ఏంటి, ఫెడరల్ బ్యాంక్. సో రీసెంట్గా ఈ ఫీచర్ రిచ్ సేవింగ్స్ బ్యాంక్ ప్రోడక్ట్ ఫర్ ఉమెన్ కోసం లాంచ్ చేశారు. అండ్ ఇక్కడ ఈ స్కీమ్ యొక్క నేమ్ విచ్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ మహిళా మిత్ర ప్లస్, ఇస్ ఇట్ క్లియర్? దెన్ ఇది ఎలా బెనిఫిట్ చేయబోతుంది మరి ఉమెన్ని అంటే బై ప్రొవైడింగ్ క్యూరేటెడ్ సర్వీసెస్ కానీ విచ్ ఇస్ డిజైన్ టు మేక్ ద ఫినాన్షియల్ ప్లానింగ్స్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ ఉమెన్కి ఈజీ అవ్వడం కోసమే ఈ యొక్క మహిళా మిత్ర ప్లస్ స్కీమ్ని తీసుకొచ్చారు. ఎవరది, ఏ బ్యాంక్ అది మనకి తీసుకొచ్చింది, ఫెడరల్ బ్యాంక్. నెక్స్ట్ మరి ఈ యొక్క స్కీమ్ యొక్క ఫీచర్స్ ఏంటి యాక్చువల్గా అంటే ఫీచర్స్ వచ్చేసి ఎక్స్క్లూసివ్ ప్రిఫరెన్షియల్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి వీటికి సంబంధించి హౌసింగ్ లోన్స్. అండ్ ఆల్సో సెకండ్ వచ్చేసి మనకి ప్రాసెసింగ్ ఫీ వేవియర్ అనమాట, హోమ్ లోన్స్కి సంబంధించింది. థర్డ్ వన్ నెక్స్ట్ ఏంటి అంటే కాంప్లిమెంటరీ అండ్ కస్టమైజ్డ్ ఇన్సూరెన్స్ కవర్. సో ఇవి మనకి ప్రస్తుతం ఉన్న మహిళా మిత్ర ప్లస్ స్కీమ్ యొక్క ఫీచర్స్ అనమాట. అడ్వాంటేజ్ ఏంటి, ప్లానింగ్ ఇంకా లైక్ మేజర్గా ఫినాన్షియల్ సెక్టార్లో
ప్లానింగ్స్, ఇన్వెస్ట్మెంట్, అది కూడా ఉమెన్కి సంబంధించి ఈజీగా జరపడం కోసమే ఫెడరల్ బ్యాంక్ ఈ యొక్క స్కీమ్ని పర్టికులర్గా ఉమెన్ కోసం తీసుకొచ్చింది. ఈజ్ ఇట్ క్లియర్ ఎవ్రీవన్? ఫెడరల్ బ్యాంక్ యొక్క స్ట్రాటజీకి నెక్స్ట్ స్కీమ్ నేమ్ కానీ, స్కీమ్ ఆబ్జెక్టివ్ కానీ, ఆ స్కీమ్ యొక్క ఫీచర్స్ కానీ, ఎవరు బెనిఫిట్ అవ్వబోతున్నారు ఆ స్కీమ్ ద్వారా, ఎవరు బెనిఫిట్ అవ్వబోతున్న పర్టికులర్గా ఇక్కడ ఉమెన్. మీకు ఆబ్జెక్టివ్ తెలిసినట్లయితే అందులో మళ్ళీ కేటగిరీస్ కూడా తెలుస్తాయి. ఇస్ ఇట్ క్లియర్? బికాస్ ఇప్పుడు సపోజ్ ఆబ్జెక్టివ్ అనేది రూరల్ ఏరియా సంబంధించిన పీపుల్కి హెల్ప్ చేస్తుంది అని ఆబ్జెక్టివ్ ఉంది, రైట్? అంటే ఈ స్కీమ్ని దీనికోసం లాంచ్ చేశారు. అప్పుడు మిమ్మల్ని కేటగిరీ అడిగినా కూడా మీరు ఆన్సర్ చేయగలరు కదా, ఇది అంటే లైక్ ఏ కేటగిరీ ఆఫ్ పీపుల్కి సంబంధించింది అంటే స్కీమ్ రూరల్ ఏరియా అంటుంటాం, రైట్? సో అది ఎగ్జాంపుల్ చెప్తున్నాను. బట్ ఈ కాన్సెప్ట్కి సంబంధించి ఉమెన్ అనే వాళ్ళు బెనిఫిట్ అవ్వబోతున్నారు. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ బిజినెస్ కాన్సెప్ట్లోకి వెళ్ళినట్లయితే మనకి ప్రస్తుతం కరెంట్ అఫైర్లో ఉంది ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. మీ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సంబంధించిన స్టాటిక్ జీకేని కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. లైక్ ఎస్టాబ్లిష్డ్ ఇయర్ కానీ, హెడ్ క్వార్టర్స్, లేదంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ఫంక్షన్స్ ఏంటి, లైక్ పవర్స్. ఇస్ ఇట్ క్లియర్? సో ప్రస్తుతం కరెంట్ అఫైర్లో మనకు ఉంది ఏంటి అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఒక లోన్కి అప్రూవల్ ఇచ్చింది. అది కూడా ఎవరి కోసము అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని సపోర్ట్ చేయడం కోసము. ద అమౌంట్ ఆఫ్ లోన్ అనేది చాలా ఇంపార్టెంట్. న్యూమరికల్ కాన్సెప్ట్స్ పైన క్వశ్చన్స్ అడగాలి అంటే మిమ్మల్ని ప్రాజెక్ట్ అవుట్లేస్ కానీ, ఇలా లోన్స్కి సంబంధించిన అవుట్లే అంటే లైక్ ఎంత అమౌంట్ని అలొకేట్ చేశారు అంటే $500 million అనేవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ప్రొవైడ్ చేయబోతుంది. ఎందుకోసం? ఆబ్జెక్టివ్ ఏంటి అంటే టు ఇంప్రూవ్ ద స్కూల్ ఎడ్యుకేషన్. ఎందుకోసం మన స్కూల్ ఎడ్యుకేషన్ని కాన్సన్ట్రేట్ చేస్తుంది అంటే మనకి ఇప్పటివరకు కూడా ఉన్న పాండమిక్ సిచ్యువేషన్ ఏంటి, COVID-19. సో ఈ యొక్క COVID-19 పాండమిక్ ఇంపాక్ట్ని స్టూడెంట్ లెర్నింగ్ పైన రెడ్యూస్ చేయడం కోసమే. ఈజ్ ఇట్ క్లియర్? అంటే స్టూడెంట్ యొక్క స్కూల్ ఎడ్యుకేషన్ అనేది క్వాలిటీగా ప్రొవైడ్ చేయడం, క్వాలిటీ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేయడం, ఇంకా స్కూల్ ఎడ్యుకేషన్ యొక్క క్వాలిటీని ఇంప్రూవ్ చేయడం కోసమే రీసెంట్గా ఇక్కడ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది కొంత అమౌంట్ ఆఫ్ లోన్ని అప్రూవ్ చేసింది. అండ్ ఆల్సో ఈ లోన్ అనేది సపోర్ట్ చేస్తుంది ఏంటి, ఇంటిగ్రేటెడ్ స్కీమ్ అనేది ఉంది ఆల్రెడీ ఒక స్కీమ్ మనకి, సమగ్ర శిక్ష అభియాన్, రైట్? సో ఒకసారి క్లాస్ అయిన తర్వాత సమగ్ర శిక్ష అభియాన్ గురించి కూడా మీరు తెలుసుకోండి. బికాస్ అపార్ట్ ఫ్రమ్ దిస్ మీకు ఇంకా అదర్ లైక్ స్కీమ్స్ ఆఫ్ ఇండియా అని తెలుసుకున్న, గవర్నమెంట్ స్కీమ్స్ ఆఫ్ ఇండియాకి సంబంధించి చూసుకున్నా కూడా కొన్నిసార్లు క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. అందుకోసమే మీకు ఇలా కాన్సెప్ట్స్ వచ్చినప్పుడు మీరు ప్యారలల్గా కవర్ చేయడానికి కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే యాక్చువల్గా ఇక్కడ మనకి ఎగ్జెంప్లరీ స్కూల్ ఇనిషియేటివ్స్ అనమాట. ఈవెన్ మనం డిస్కస్ చేద్దాము యాక్చువల్గా ఎగ్జెంప్లరీ స్కూల్స్ అంటే ఏంటో కూడా. మేజర్గా ఇక్కడ మినిస్ట్రీస్ అండ్ పోర్ట్ఫోలియోస్ ఇంపార్టెంట్. ఏ మినిస్ట్రీ ఇందులో మేజర్ రోల్ ప్లే చేస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఇలా ఈ యొక్క స్కీమ్ అంటే లైక్ ఇక్కడ లోన్ అప్రూవల్ చేసింది ఎవరు? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. మరి ఇందులో లైక్ రిగార్డింగ్ ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ని ఇంప్రూవ్ చేయాలి అంటే ఎవరి యొక్క రోల్ ఇంపార్టెంట్ ఇక్కడ? మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ని, విచ్ ఈస్ గోయింగ్ టు ఇంప్రూవ్ ద క్వాలిటీ బై, మరి ఎలా ఇంప్రూవ్ చేస్తుంది క్వాలిటీ అంటే ఫోకసింగ్ ఆన్ ద ఇంక్లూజివ్ అండ్ ఈక్విటబుల్ లెర్నింగ్ అవుట్కమ్స్ని కాన్సన్ట్రేట్ చేస్తూ ఇక్కడ స్కూల్ ఎడ్యుకేషన్ని లైక్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ చేయబోతున్నారు ఈ యొక్క లోన్ అమౌంట్తో. అండ్ యాజ్ వెల్ as నియర్గా ఇప్పుడు ఇండియాలో ప్రస్తుతం ఏమన్నారు, స్కూల్ ఎడ్యుకేషన్ ఇంప్రూవ్ చేయాలి అన్నారు. లైక్ అండ్ అది కూడా ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో కొన్ని పర్టిక్యులర్ స్టేట్స్లో ఆ గవర్నమెంట్ స్కూల్స్ని ఎగ్జెంప్లరీ స్కూల్స్గా ట్రాన్స్ఫార్మ్ చేయబోతున్నారు. మరి ఇక్కడ మనకి యాక్చువల్గా ఎన్ని స్కూల్స్ అంటే నియర్లీ అబౌట్ 1800 గవర్నమెంట్ స్కూల్స్ అనేవి ట్రాన్స్ఫార్మ్ అవ్వబోతున్నాయి. అది కూడా మనకి ఏ స్టేట్స్లో అంటే అస్సాం, గుజరాత్, జార్ఖండ్, తమిళనాడు అండ్ ఉత్తరాఖండ్. సో మనకి ఈ ఏరియాస్లలో మేజర్గా 1800 స్కూల్స్ని, గవర్నమెంట్ స్కూల్స్ని ఎగ్జెంప్లరీ స్కూల్స్గా మార్చబోతున్నారు. అండ్ ఆ ఎగ్జెంప్లరీ స్కూల్స్ కూడా ఏంటి అంటే యాక్చువల్గా ఈ ఎగ్జెంప్లరీ స్కూల్స్ యొక్క ఫీచర్స్ వచ్చేసి ఇందులో క్వాలిటీ లెర్నింగ్ అవుట్కమ్స్ కానీ, లైక్ క్వాలిటీ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్స్ అండ్ యాజ్ వెల్ as ఎఫెక్టివ్ లెర్నింగ్ అనేది అంటే ఇక్కడ ఏంటి మనకి ఒక మోడల్గా మారబోతుంది, రెప్లికేషన్గా అదర్ గవర్నమెంట్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో ఈ ఎగ్జెంప్లరీ స్కూల్స్ని చూస్తూ లైక్ దే కెన్ ఆల్సో బ్రింగ్ ద ఇనిషియేటివ్ అంటే వాళ్ళు కూడా ఇంకా ట్రాన్స్ఫార్మ్ చేయొచ్చు, ఒక క్వాలిటీ లెర్నింగ్ అవుట్కమ్స్తో ఉండాలి అనేది, రైట్? వాటిని మనం ఇక్కడ ఎగ్జెంప్లరీ స్కూల్స్ అంటున్నాం. బికాస్ ఇక్కడ ఏంటంటే మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అప్రూవ్ చేసిన లోన్ ఏదైతే ఉందో ఆ యొక్క లోన్ అమౌంట్ని ఎలా యూజ్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అంటే కొన్ని పర్టికులర్ స్టేట్స్ని సెలెక్ట్ చేసుకొని అందులో ఉన్న గవర్నమెంట్ స్కూల్స్ని డెవలప్ చేయబోతుంది, వాటిని ఎగ్జెంప్లరీ స్కూల్స్గా ట్రాన్స్ఫార్మ్ చేయబోతుంది. సో ఇది మనకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సంబంధించిన కరెంట్ అఫైర్. నెక్స్ట్ అవార్డ్స్ కాన్సెప్ట్లోకి వెళ్ళినట్లయితే రతన్ టాటా గారికి రీసెంట్గా ఒక అవార్డ్ని కాన్ఫర్ చేసింది.
లైక్ అది కూడా ఏంటంటే హైయెస్ట్ సివిలియన్ అవార్డ్, కానీ అది కూడా స్టేట్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్. మళ్ళీ ఇక్కడ మీరు లైక్ ఇండియాస్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్, భారత్ రత్న ఇలాంటివి కన్సిడర్ చేయకండి. ఇది స్టేట్కి సంబంధించిన హైయెస్ట్ సివిలియన్ అవార్డ్. అది కూడా అస్సాం స్టేట్కి సంబంధించిన హైయెస్ట్ సివిలియన్ అవార్డ్. అస్సాం గవర్నమెంట్ అనేది రతన్ టాటా గారిని సెలెక్ట్ చేసింది. మరి ఎందుకోసం రతన్ టాటా గారిని సెలెక్ట్ చేసింది? ఆ అవార్డ్ నేమ్ ఏంటి, అవార్డు యొక్క కాంట్రిబ్యూషన్స్ ఏంటి, లైక్ అంటే ఆ అవార్డ్ తీసుకోవాలి అంటే ఎలాంటి కాంట్రిబ్యూషన్స్ చేయాలి, ఐదర్ మీకు ఆ ఏరియానే తెలియాలి, లేదు అన్నప్పుడు సడన్ ప్రస్తుతం ఒక పర్సన్ని సెలెక్ట్ చేసింది అంటే ఆ పర్సన్ యొక్క కాంట్రిబ్యూషన్స్ ఏంటి, రైట్? సో అట్లీస్ట్ మీకు ఈ ఏరియాస్ తెలిసినా కూడా యూ కెన్ ఆన్సర్ ద క్వశ్చన్స్. ఇక్కడ మనకి ఏంటంటే రతన్ టాటా గారికి యాక్చువల్ అవార్డ్ కాన్ఫర్ చేయబోతుంది అన్నాం, కానీ అది ఏ ఒకేషన్ పర్పస్లో మరి అస్సాం గవర్నమెంట్ ఇవ్వబోతుంది అంటే ఆన్ ద ఒకేషన్ ఆఫ్ అస్సాం దివాస్ అనమాట. సో ఇక్కడ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ అన్నాం కదా, అస్సాంకి సంబంధించింది. అవార్డ్ నేమ్ వచ్చేసి అస్సాం వైభవ్. ఇస్ ఈ క్లియర్? సో ఒకవేళ క్వశ్చన్ మిమ్మల్ని విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ ఆఫ్ అస్సాం అన్నప్పుడు మీ యొక్క ఆన్సర్ ఏమవ్వాలి? అస్సాం వైభవ్. ఇస్ ఈ క్లియర్? సో ఇప్పుడు అస్సాం వైభవ్ని రతన్ టాటా గారికి కాన్ఫర్ చేయబోతున్నారు. ఎందుకోసం అంటే తన యొక్క కాంట్రిబ్యూషన్స్ ఏంటి? యాక్చువల్ రతన్ టాటా గారు ఎవరు? రతన్ టాటా గారు ఇండస్ట్రియలిస్ట్, రైట్? అండ్ తన యొక్క కాంట్రిబ్యూషన్స్ వచ్చేసి అస్సాం స్టేట్ గవర్నమెంట్లో రిగార్డింగ్ క్యాన్సర్ కేర్ ఇన్ ద స్టేట్. అండ్ ఆల్సో మనకి ఈ అవార్డ్స్ని ఇంకా నెక్స్ట్ ప్రిసీడ్ చేసేది ఏంటి? అస్సాం సౌరవ్ ఇంకా అస్సాం గౌరవ్. అంటే ఈ అవార్డ్స్ వచ్చేసి మనకి లైక్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్స్ అన్నాం కదా, అస్సాం స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన అవార్డ్ నేమ్స్ అనమాట. కానీ ఫస్ట్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ వచ్చేసి అస్సాం వైభవ్. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏంటి అంటే మేజర్గా గవర్నమెంట్ అనేది ఎక్కువగా అప్రిసియేషన్ ఎందుకోసము ఇక్కడ అంటే ప్రస్తుతం రతన్ టాటా గారు సెలెక్ట్ చేసింది అంటే తన యొక్క కాంట్రిబ్యూషన్స్ అనేది ఈ యొక్క క్యాన్సర్ కేర్కి మేజర్గా అస్సాంలో తను ఎక్కువగా ఇంప్లిమెంటేషన్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మీరు హిస్టరీ చూసుకున్నట్లయితే రతన్ టాటా గారు యాక్చువల్గా టాటా ట్రస్ట్ అనేది అస్సాం గవర్నమెంట్తో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఏ ఇయర్లో మనకంటే 2018లో ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది ఈ టాటా ట్రస్ట్కి మధ్యలో అస్సాం గవర్నమెంట్ మధ్యలో జరిగింది. దేనికి సంబంధించింది అంటే అది దట్ ఈస్ టు ఎస్టాబ్లిష్ అండ్ టు సెటప్ ద 19 క్యాన్సర్ కేర్ యూనిట్స్ని ఎక్కడ? అస్సాంలో. సో ఈ యొక్క అగ్రిమెంట్ని యాక్చువల్గా అంటే వాళ్ళ కాంట్రిబ్యూషన్స్ని మేజర్గా క్యాన్సర్ కేర్కి సంబంధించింది అస్సాంలో కాన్సన్ట్రేట్ చేశారు కాబట్టి అక్కడ ఉన్న హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ని ప్రజెంట్ చేశారు. అది కూడా మనకి ఏ సమిట్లో యాక్చువల్గా వీళ్ళు ఈ యొక్క అగ్రిమెంట్ సైన్ చేశారు అంటే అడ్వాంటేజ్ అస్సాం గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమిట్ 2018లో జరిగినప్పుడు ఆ యొక్క సమిట్లో ఈ అగ్రిమెంట్ కానీ మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనేది సైన్ చేశారు. ఇస్ ఇట్ క్లియర్? నెక్స్ట్ మరి మీరు ఎప్పుడు కానీ స్టేట్ గవర్నమెంట్ న్యూస్ డిస్కస్ చేస్తున్నాము అంటే ఆ స్టేట్కి సంబంధించిన క్యాపిటల్, గవర్నర్ అండ్ చీఫ్ మినిస్టర్. సో C²G అనేది మీరు స్టేట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేస్తున్నాము అంటే స్టాటిక్ జీకేలో మీరు కవర్ చేయాల్సిన ఏరియాస్ ఇవి. మరి సెంట్రల్ గవర్నమెంట్ లైక్ యూ కెన్ సీ సెంట్రల్ అంటున్నాం లేదా ఇంటర్నేషనల్ అంటే డిఫరెంట్ కంట్రీస్ గురించి డిస్కస్ చేస్తున్నాము అన్నప్పుడు మీరు C³ ఫాలో అవ్వాలి. ఏంటది? కంట్రీ, క్యాపిటల్, కరెన్సీ. సో ఇలాంటి ఫార్ములాస్ మీరు కాన్సన్ట్రేట్ చేస్తే మీరు ప్రతి ఒక్క కరెంట్ అఫైర్లో మీకు ఎప్పుడు కానీ స్టేట్ నేమ్ చూసారు ఏదైనా, సో వెంటనే మీరు C²G ఫార్ములా ఫాలో అవ్వాలి. లైక్ వెంటనే మీరు నోట్స్ తీసుకోవాలి స్టాటిక్ జీకి. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ సెషన్స్లో మనం స్టాటిక్ జీ కవర్ చేస్తున్నాం. బట్ ఒకవేళ మిస్ అయినా కూడా మీరు సెషన్ అయిపోయిన తర్వాత మీ యొక్క ఓన్ నోట్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి కాన్సన్ట్రేట్ చేయండి. మీకు మళ్ళీ ఫర్దర్ ఏంటంటే ప్రతిసారి మీరు స్టాటిక్ జీకి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. వన్స్ యూ హ్యావ్ మేడ్ అండ్ కీప్ ఇట్ ఎ సైడ్ సో దాట్ మీకు ఇంకా మీ యొక్క ప్రిపరేషన్ లాంగ్ అది యూస్ అవుతుంది. నెక్స్ట్ మనం ఇంపార్టెంట్ డేస్లోకి వెళ్ళినట్లయితే ఇంటర్నేషనల్ డే ఆఫ్ బ్యాంక్స్ అనేది 4th డిసెంబర్న సెలబ్రేట్ చేస్తారు. దెన్ ఆబ్జెక్టివ్ ఏంటి యాక్చువల్గా ఈ యొక్క డే సెలబ్రేట్ చేయడం కోసం, అండ్ ఇది ఎప్పటి నుండి సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు, అండ్ ఎవరు యాక్చువల్గా డెసిషన్ తీసుకున్నారు, ఏవైనా ఆర్గనైజేషన్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసాయో కూడా డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ ఆబ్జెక్టివ్ మనకి డేట్ డిస్కస్ చేసాం కదా ఎప్పుడది 4th డిసెంబర్న. ఆబ్జెక్టివ్ ఏంటి అంటే మల్టీలాటరల్ బ్యాంక్స్ ఇంకా ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ యొక్క రోల్ అనేది ఏ విధంగా ఉంది, ఇస్ ఇట్ క్లియర్? దాన్ని రికగ్నైజ్ చేయడం కోసమే ఇంటర్నేషనల్ డే ఆఫ్ బ్యాంక్స్ అనేది సెలబ్రేట్ చేస్తారు. అది కూడా మనకి ఏ సెక్టార్లో అంటే ఫినాన్షియల్ సెక్టార్లో, ఫినాన్సింగ్ సెక్టార్లో మల్టీలాటరల్ ఇంకా ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్స్ యొక్క రోల్ ఏంటి అనేది ఫస్ట్ ఆబ్జెక్టివ్. సెకండ్ మనం వెళ్ళినట్లయితే కాన్సెప్ట్ వచ్చేసి ఈ డెసిషన్ ఎవరు తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు, అండ్ ఎప్పటి నుండి ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు. 2019లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ UNGA వన్ ఆఫ్ ద 6 ప్రిన్సిపల్ ఆర్గన్స్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అనేది 2019లో
డెసిషన్ తీసుకుంది. ఏమని? డిసెంబర్ 4న ఇంటర్నేషనల్ డే ఆఫ్ బ్యాంక్స్ని సెలబ్రేట్ చేయాలి అని. కానీ అది ఏ ఇయర్ నుండి ఇంప్లిమెంట్ చేశారు అంటే మనకి ఫర్ ద ఫస్ట్ టైం సెలబ్రేట్ చేసింది 2020లో. దట్ మీన్స్ లాస్ట్ ఇయర్ పాండమిక్ సిచ్యువేషన్లో ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ డే ఆఫ్ బ్యాంక్స్ని డిసెంబర్ 4న సెలబ్రేట్ చేశారు. ఇజ్ ఇట్ క్లియర్? సో ఈ 2 ఇయర్స్ మధ్యలో చూసుకోండి, 2019లో UNGA డెసిషన్ తీసుకున్నది, కానీ 2020 నుండి ఇంప్లిమెంటేషన్ జరిగింది, రైట్? నెక్స్ట్ ఏంటంటే మరి 2019లో ఎందుకోసం ఆ డెసిషన్ తీసుకుంది యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అనేది UNGA అంటే రీజన్స్ ఏంటి ఇక్కడ అంటే మేజర్గా టు రికగ్నైజ్ ద వైటల్ రోల్ ఆఫ్ బ్యాంకింగ్ సిస్టమ్ ఇన్ ద మెంబర్ స్టేట్స్. దీంట్లో కాంట్రిబ్యూషన్స్ రిగార్డింగ్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ని పెంచాలి అంటే బ్యాంకింగ్ సిస్టమ్ మెంబర్ స్టేట్స్లో ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది, సో దాన్ని రికగ్నైజ్ చేయడం కోసమే ఇక్కడ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అనేది 2019లో డెసిషన్ తీసుకుంది ఈ యొక్క ఆబ్జెక్టివ్తో. ఓవరాల్ ఆబ్జెక్టివ్ వచ్చేసి మనకి వీటి యొక్క ఇంపార్టెన్స్ని రికగ్నైజ్ చేయడం కోసం. ఈజ్ ఇట్ క్లియర్? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ బ్యాంక్స్ ఆన్ డిసెంబర్ 4న. సో దీంతో మన డిస్క్రిప్టివ్ సెషన్ జరిగింది. ఇప్పటివరకు మనం ఏవైతే కాన్సెప్ట్ డిస్కస్ చేశామో వాటి బేసిస్ చేసుకొని ఇక్కడ మీకు ప్రాక్టీస్ క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క ప్రాక్టీస్ క్వశ్చన్స్లో మీ యొక్క ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి అవార్డ్స్కి సంబంధించింది. ఏంటది? విచ్ అస్సామ్స్ హైయెస్ట్ సివిలియన్ అవార్డ్ అనేది రతన్ టాటా గారికి తన కాంట్రిబ్యూషన్స్కి ఏ సర్వీసెస్లో ఉన్నాయి. సో ఫాలోయింగ్ సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో అందులో నుండి మీరు ఒకటి కరెక్ట్గా చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ మీకు ఆప్షన్స్లో ఏంటి అంటే ఆల్ ఆఫ్ ద ఎబోవ్, నన్ ఆఫ్ ద ఎబోవ్ ఇలాంటి ఆప్షన్స్ చూసినప్పుడు మీరు డైరెక్ట్గా మిగతా ఆప్షన్స్ చదవకుండా వాటిని ట్రిక్ చేస్తుంటారు. కానీ ఇలాంటి మైనర్ మిస్టేక్స్ కూడా మీరు కమిట్ అవ్వద్దు ఎగ్జామ్స్లో. బికాస్ కొన్నిసార్లు ఆల్ ఆఫ్ ద అబోవ్ ఇస్తారు అండ్ ఆల్సో ఎగ్జాక్ట్ ఆన్సర్ ఉంటుంది. ఇజ్ ఇట్ క్లియర్? కానీ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడం కోసం ఇలా ఆల్ ఆఫ్ ద అబోవ్ అనే ఆప్షన్స్ ఇస్తుంటారు. ఒకసారి మీరు ఆల్ ఆఫ్ ద అబోవ్ ఆప్షన్ని ఆప్ట్ చేసే ముందు వన్స్ యూ గో త్రూ ఆల్ ద రిమైనింగ్ ఆప్షన్స్ క్లియర్లీ, సో మీకు అప్పుడు ప్రతి ఒక్క ఆప్షన్ కరెక్ట్ అయింది అన్నప్పుడే ఆల్ ఆఫ్ ద అబోవ్కి వెళ్ళండి. ఇజ్ ఇట్ క్లియర్? నెక్స్ట్ మనకి ఇక్కడ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని దట్ ఈస్ ఫర్ ఇంప్రూవింగ్ ద క్వాలిటీ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించిన కొంత అమౌంట్ ఆఫ్ లోన్ అనేది అప్రూవల్ ఇచ్చింది, రైట్? సో ఆ అమౌంట్ ఎంత? ఇందాక కూడా మీకు చెప్పాను క్లాసెస్లో న్యూమరికల్ కాన్సెప్ట్స్లో అడగాలి అంటే సడన్ ప్రాజెక్ట్స్కి సంబంధించిన అవుట్లే కానీ, ఒకవేళ ఇప్పుడు న్యూక్లియర్ రియాక్టర్స్ అన్నాం దానికి సంబంధించిన ప్రాజెక్ట్ గురించి కెపాసిటీ గురించి అడుగుతారు, లైక్ 5000 9000 మెగావాట్స్ అనేది అలా కెపాసిటీకి సంబంధించింది. లేదు అన్నప్పుడు మనకి ప్రాజెక్ట్ యొక్క అవుట్లే అంటే అమౌంట్ ఎంత అలొకేట్ చేశారు అనేది. ఇప్పుడు మన క్వశ్చన్ కూడా అదే. ఇక్కడ మీరు ఆప్షన్స్లోకి వెళ్ళినట్లయితే $100 million, $250 million, $500 million, $300 or $150 million అనేది. అందుకోసమే మీరు రన్నింగ్ నోట్స్ అని తీసుకోండి. ఇలాంటి లైక్ గన్ షాట్ పాయింట్స్ కొంత న్యూమరికల్ కాన్సెప్ట్స్ని కూడా ఒక నోట్స్ లాగా తీసుకోండి. ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ డిస్కస్ చేస్తున్నామంటే మ్యాక్సిమం మనకి కరెంట్ అఫైర్స్లో థియరిటికల్గానే ఉంటాయి, చాలా లెస్ ఏరియాస్లో న్యూమరికల్ టర్మ్స్ వస్తుంటాయి. సో మీరు వాటిని కూడా మిస్ చేయకుండా కవర్ చేస్తే 100% మీరు కరెంట్ అఫైర్స్ని క్లియర్గా చేయొచ్చు, క్వశ్చన్స్ మీకు ఏ విధంగా అడిగినా కూడా. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ ఉన్న క్వశ్చన్ మీకు ఇది న్యూ కాన్సెప్ట్ అనమాట, ఇది మనం సెషన్లో కవర్ చేయలేదు, కానీ మీరు అట్లీస్ట్ క్లాస్ 10 తర్వాత ఒకసారి క్వశ్చన్ ద్వారా వెళ్ళండి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్కి రీసెంట్గా డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ అపాయింట్ అయ్యారు. సో ఆ పర్సన్ యొక్క నేమ్ మిమ్మల్ని ఇక్కడ క్వశ్చన్ రైజ్ చేశారు. వన్స్ యూ గో త్రూ దిస్ కాన్సెప్ట్ క్లియర్లీ, దాని తర్వాతే మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మనకి ఇది ఈ క్వశ్చన్ అనేది మనం ప్రీవియస్ సెషన్లో డిస్కస్ చేయడం జరిగింది. ఏంటది? నేషనల్ నేవీ డే అనేది ఎవ్రీ ఇయర్ సెలబ్రేట్ చేస్తారు ఇండియాలో, రైట్? సో మరి ఎందుకోసము అంటే దట్ ఈస్ టు సెలబ్రేట్ ద అచీవ్మెంట్స్ ఆఫ్ అండ్ ద రోల్ ఆఫ్ అ నావల్ ఫోర్స్ ఇన్ టు ద కంట్రీ. అండ్ ఆల్సో మనం ఈవెన్ హిస్టరీ కూడా లైక్ డిస్కస్ చేసాం. అంటే ఇక్కడ క్వశ్చన్ కూడా మనకి డేట్కి సంబంధించింది కాబట్టి చెప్తున్నాను. అలాంటి పర్టిక్యులర్ డేట్ని ఎందుకోసం సెలెక్ట్ చేశారు నేషనల్ నేవీ డే సెలబ్రేట్ చేయడం కోసం అంటే సిగ్నిఫికెన్స్ ఏంటో కూడా మనం ప్రీవియస్ సెషన్ వీడియోలో ఉంది. సో ఒకసారి మీరు ప్రీవియస్ సెషన్ క్లాస్ని వినండి క్లియర్గా, అప్పుడు మీకు ఈ యొక్క ఆన్సర్కి ఈ యొక్క క్వశ్చన్కి మీకు ఆన్సర్ అనేది అవైలబుల్గా ఉంటుంది. సో మ్యాక్సిమం మీరు మళ్ళీ ఆన్సర్స్ ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదు, బికాస్ మనం ప్రతి ఒక్క క్వశ్చన్ ఏదైతే నేను ఇక్కడ మీకు రైజ్ చేస్తున్నానో ఆ క్వశ్చన్కి సంబంధించిన కాన్సెప్ట్ని ఆల్రెడీ డిస్కస్ చేసిన తర్వాతనే మీకు క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే మీకు వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్ బిఫోర్ ఆల్రెడీ జరిగింది అని అర్థం. మీకు వాటి యొక్క ఆన్సర్స్ కావాలి అనుకుంటే ప్రీవియస్ క్లాసెస్వి డిస్క్రిప్టివ్ సెషన్స్ కానీ లేదా ఆ క్లాస్ రోజున జరిగిన డిస్క్రిప్టివ్ సెషన్స్ని కాన్సన్ట్రేట్ చేస్తే మీరు ప్రాక్టీస్ క్వశ్చన్ ప్రతి దానికి ఆన్సర్ చేయగలరు. ఇజ్ ఇట్ క్లియర్?
సో దీంతో మన సెషన్ అనేది ఎండ్ అయింది. అండ్ ఎవ్రీ వన్ స్టే సేఫ్ అండ్ స్టే హోమ్. థ్యాంక్ యూ. విల్ బి మీటింగ్ ఇన్ అవర్ నెక్స్ట్ సెషన్. అంటిల్ దట్ స్టే ట్యూన్డ్.